Hi everyone, thank you for joining today's session. Anybody have any doubts related on today's session? No, sir. No doubt, sir. Okay, thank you. Right now I am trying to sharing my screen. Vasanta, is it audible? Is it visible my screen? Satish, is it visible my screen? Yes, sir. It is visible now. Yeah. Okay. Yeah. We will discuss on today's topic. యా మనం ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు చెప్పే ఈ వీకెండ్ సెషన్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఇది కూడా చాలా వాల్యుబుల్గా ఉండే థింగ్ అనమాట. సో ఈరోజు టాపిక్ అనేది డిస్కస్ చేసుకునే ముందుల ఒకసారి మనం ఏం చేద్దామంటే లాస్ట్ వీక్ మనం ఏమైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా ఒకసారి ఏం చేద్దామంటే రీక్యాప్ అనేది చేద్దాం. టుడే మన యొక్క సెషన్ ఏంటిదంటే అగ్రెషన్ అండ్ గ్రూప్ బై అగ్రిగేషన్స్ అండ్ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ థింగ్స్ కనుక వచ్చేసిందంటే మనం హాఫ్ ఆఫ్ ద కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే డే, దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈ అగ్రిగేషన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ రోజు యొక్క సెషన్ని లాస్ట్ వీక్ అంతా కూడా ఏం చేసామనేది ఒకసారి రీక్యాప్ చేద్దాం. ఏం నేర్చుకున్నామంటే లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నామంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం అనేది నేర్చుకున్నాం. లాస్ట్ సెషన్లో ఏమని చెప్పుకున్నాము అంటే గివెన్ ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఒక కాలం లోపల సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ వాల్యూస్లో మనం చెప్పిన కండిషన్లో ఉన్న ఏ కండిషన్లో అయినా సరే ఒక వాల్యూ కనుక సెలెక్ట్ అయితే ఆ సెలెక్ట్ అయిన రో మొత్తాన్ని కూడా డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే సెట్ ఆఫ్ వాల్యూస్లోండి ఏదో అట్లీస్ట్ ఒక వాల్యూని సెలెక్ట్ సాటిస్ఫై అయ్యే రోనైనా సరే డేటాబేస్లోండి తీసుకురావడం ఎలా అనేది లాస్ట్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఇంకా మనం ఏం నేర్చుకున్నామంటే దాంతోపాటు ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే బిట్వీన్ అనే ఆపరేటర్ని కూడా యూజ్ చేయడం అనేది నేర్చుకున్నాం. బిట్వీన్ అనే ఆపరేటర్ని ఎలా యూజ్ చేస్తాము అంటే ఒక కాలంలో మనకి ఏమైందంటే కొన్ని రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఒక కాలంలో మనకి బోలెడన్ని వాల్యూస్ ఉన్నాయి. ఏ వాల్యూ నుండి ఏ వాల్యూ వరకు మధ్యలో ఉన్న ప్రతి వాల్యూలో ఉన్న రోస్ అన్ని కూడా మనం సెలెక్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బిట్వీన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం సెలెక్ట్ చేసుకున్న మన రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ లో ఉన్న అన్ని రోస్ యొక్క వాల్యూస్ మొత్తం కూడా మనకి ఏమవుతుంది అంటే డిస్ప్లే అనేది అవుతా ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇలా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే V1 అనే వాల్యూ V2 అనే వాల్యూ ఇస్తాం కదా. V1 అనేది ఎప్పుడు ఏమి ఇవ్వాలంటే స్మాల్ వాల్యూ ఇవ్వాలి. V2 అనేది ఎలా ఇవ్వాలంటే ఎప్పుడు కూడా గ్రేటర్ వాల్యూ ఇవ్వాలి. దేంతో కంపేర్ చేస్తే V1 తో కంపేర్ చేస్తే V2 అనేది ఎప్పుడు కూడా ఏముండాలి అంటే బిగ్ వాల్యూ ఉండేటట్లు చూసుకోవాలి. అది ఎలా అనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే డే. అలానే మరొక దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే ఆర్డర్ బై అనే మరొక కాన్సెప్ట్ ని కూడా మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే మనం కనుక డేటాబేస్ కనుక తీసుకున్నాం అనుకో, ఆ డేటాబేస్ లో మల్టిపుల్ కాలమ్స్ అనేవి ఉన్నాయి కదా. ఆ కాలంలో ఏ కాలంలో అయితే మనం వాల్యూస్ అన్నిటిని సార్ట్ అనేది చేయాలనుకుంటున్నామో అలా చేయడానికి ఏం చేస్తామంటే ఈ ఆర్డర్ బై అనే SQL క్లాస్ యూజ్ చేస్తాం. అంటే సపోజ్ దట్ మనం ఏం చేస్తామంటే మనం ఒక డేటాబేస్ నుండి చాలా డేటా తెచ్చుకున్నాం. దాంట్లో మన డేటాబేస్ నుండి వచ్చిన టేబుల్ లోపల చాలా బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్ లో ఏదో ఒక కాలం తీసుకున్నాం. మనకు కావాల్సిన కాలంలో
డేటా మొత్తం కూడా ఎలా కావాలంటే స్మాల్ టు బిగ్ కానీ లేదా బిగ్ టు స్మాల్ కానీ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆర్డర్ బై అనే క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే సార్ట్ చేయడం అనేది చేస్తామని చెప్పుకున్నాం. ఇలా చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని కీవర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఏంటిది, మన డేటా మొత్తం కూడా ఏంది స్మాల్ టు బిగ్కి రావాలంటే ఎసెండింగ్ ఆర్డర్ అనేది కనుక యూజ్ చేసామనుకో, ఆ కాలం పక్కన ఏఎస్సి అని కనుక పెట్టామనుకో, అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న కాలంలో ఉన్న డేటా మొత్తం కూడా ఏమైందంటే ఎసెండింగ్ ఆర్డర్ లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. అదే దాని పక్కన డిఈఎస్సి అని పెట్టామనుకో, అప్పుడు కాలంలో వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయంటే డిసెండింగ్ ఆర్డర్ లో బిగ్ టు స్మాల్ వాల్యూలో అనేవి ప్రజెంట్ అవుతాయని మనం నేర్చుకున్నాం. అవునా కాదా? అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే డిస్టింక్ట్ అనే మరొక కాన్సెప్ట్ ని కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ డిస్టింక్ట్ అంటే ఏంటిది అంటే ఒక్కసారి చూద్దాం. మనం కనుక తెచ్చుకున్నాం అనుకో, డేటాబేస్ లో ఉండి మనం ఏం చేసామంటే బోలెడంత డేటాని తెచ్చుకున్నాం. ఆ డేటాలో ఏమున్నాయి అంటే మల్టిపుల్ కాలమ్స్ అనేవి ఉన్నాయి ఆ టేబుల్. ఆ మల్టిపుల్ కాలమ్స్ లో ఒక కాలం లోపల నేను ఏం చేశానంటే యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేద్దాం అనుకున్నాం. అలా యూనిక్ అంటే మీ అందరికి తెలుసు, ఓన్లీ సింగిల్ అనేసి. యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డిస్టింక్ట్ అనే ఒక క్లాజ్ ని యూజ్ చేసేసి ఒక కాలంలో ఉన్న యూనిక్ నేమ్ వాల్యూస్ అన్ని కూడా ఎన్ని అనేది మనం కౌంట్ చేసుకుంటా ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. వీటితో మనం ఏం చేస్తామంటే లాస్ట్ వీక్ మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ ని బాగా నేర్చుకోవడం అనేది జరిగింది. ఓకేనా? దీంతో పాటు టుడే సెషన్ లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. అంటే మనం ఏం చేస్తామంటే ఎవ్రీడే కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసుకొని దాన్ని పూర్తిగా బాగా వచ్చేంత వరకు బాగా నేర్చుకొని తర్వాత మరొక కాన్సెప్ట్ లోకి వెళ్ళడం అనేది చేస్తున్నాం కదా. మీరు కూడా ఏం చేయాలి అంటే నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా మీరు అప్ టు ద డేట్ లో ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా చెప్పిన వీడియోని మరలా అనేది చూడడం ద్వారా ఏమైందంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఈజీగా అర్థమైంది అనమాట. లేకపోతే కొంచెం టఫ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ దానికంటే ముందులో టుడే మన యొక్క ఏంటిది అంటే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. టుడే మన సెషన్ ఏంటి అంటే అగ్రిగేషన్స్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీ అందరూ కూడా ఏం చేస్తారంటే మీ అందరూ స్కూల్లో ఉన్నప్పుడు ఏమన్నా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కనుక చేయాలి అనుకో, మీరందరూ ఏం చేస్తారు, క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళి గబగబా కొట్టేసేస్తారు. అదే మనం ఒక ప్రోగ్రామింగ్ లో కానీ మనం కంప్యూటర్ లో కానీ ఒక డెవలప్ ఏ పెద్ద కోడింగ్ అయినా సరే క్యాలిక్యులేషన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఈ అగ్రిగేషన్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసేసి ఏం చేస్తాడంటే క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. అంటే ఒక డేటాబేస్ లో క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలి అనుకో, మనం ఏం చేస్తామంటే ఈ అగ్రిగేషన్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి చేస్తాం. అదంతా ఏంది అనేది బోలెడంత టాపిక్ అంతా కూడా ఏం చేద్దామంటే ఫర్దర్గా ముందుకు వెళ్ళే కొద్ది మనం నేర్చుకున్నాం. దానికంటే ముందర టుడే మన యొక్క సెషన్ అనేది ఒక్కసారి అర్థం చేసుకుందాం. టుడే మన సెషన్ లో మనం ఏం నేర్చుకుంటామంటే అగ్రిగేషన్స్ అంటే ఏంది అనే దాని గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ అగ్రిగేషన్స్ లో మనం ఏం చేస్తామంటే బోల్డ్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. వాటిలో ఒకటి ఏంటంటే సమ్ అని, ఇంటీజర్ అని, సమ్ అని, మిన్ అని, మ్యాథ్స్ అని, కౌంట్ అని, ఏవిజీ యావరేజ్ అని, ఇలాంటి మల్టిపుల్ ఫంక్షన్స్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఎలా ఆపరేట్ చేస్తామని వాటి యొక్క ఆపరేషన్స్ గురించి ఈ రోజు సెషన్ లో నేర్చుకుంటాం. అలానే ఈ అగ్రిగేషన్స్ చేసేటప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిల్లో ఏంటిదంటే నల్ వాల్యూస్ అని, నాన్ న్యూమరికల్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ నల్ వాల్యూస్ కానీ నాన్ న్యూమరికల్ వాల్యూస్ వచ్చినప్పుడు వాటన్నిటిని ఎలా అప్లై చేస్తాం అనేది కూడా చూద్దాం. అలానే మనం దీంట్లోనే మరొక కీ కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. అది ఏంటంటే ఎలియాస్ అని అంటారు అనమాట. ఈ ఎలియాస్ అనే కాన్సెప్ట్ ని కూడా ఏం చేద్దామంటే ఎలా అప్లై చేస్తారు అనే దాని గురించి కూడా ఈ రోజు సెషన్ ని మనం ఏం చేద్దామంటే నీట్ గా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ రోజు సెషన్ ఎవరైతే వినరో వాళ్ళందరికీ ఏమవుతుందంటే నెక్స్ట్ ఈ వీక్ మొత్తం చెప్పే సెషన్ ఒక్కటి కూడా అర్థం కాదనమాట. ఓకేనా? అందుకని ప్రతిరోజు కూడా ప్రజెంట్ టెన్స్ అనేది ఉండేటట్లు చూసుకోండి. ఓకేనండి. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే మన సెషన్ లో మనం ఏం చేసామంటే ఒక కీ కాన్సెప్ట్ అనేది మనం మిస్ చేసాం అనమాట. ఏంటి, క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ చేసేటప్పుడు పేజినేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం ఏం చేసామంటే పేజినేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం మిస్ చేయడం అనేది జరిగింది.
ఆ కాన్సెప్ట్ని ఫస్ట్ మనం కంప్లీట్ చేసేసి ఆఫ్టర్ దట్ ఇక్కడ ఉన్న సెషన్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే నీట్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఆ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేసేసి ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. మనం లాస్ట్ వీక్లో మనం ఒకటి కాన్సెప్ట్ అనేది మిస్ చేసాం అనమాట. అదేంటిదంటే పేజినేషన్ అనే కాన్సెప్ట్ మనం ఏం చేసామంటే లాస్ట్ వీక్ మనం మిస్ చేసాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేసే ముందు ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్ చేసేసి ఆఫ్టర్ దట్ మనం ఏమైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ని ఈ రోజు రేపు సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఓకేనే. పేజినేషన్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మ్యాక్సిమం అంటే మనం వాడే ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. అంటే మనం ఏదైనా కొత్త యాప్స్ని కనుక బిల్డ్ చేసేసామంటే వెబ్ అప్లికేషన్స్, ఆ వెబ్ అప్లికేషన్స్ లోపల ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఈ పేజినేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే బిల్డ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఇంత వాల్యుబుల్ కాన్సెప్ట్ అనమాట. అంటే పేజినేషన్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సాఫ్ట్వేర్లో. ఈ కాన్సెప్ట్ని మనం అందరం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది ట్రై చేద్దాం. ఈజ్ ఇట్ అడబుల్ మై వాయిస్? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ పేజినేషన్ అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాం. పేజినేషన్ అనేది ఏంది అంటే మీరు గనక మీ దగ్గర గనక మొబైల్ ఫోన్ గనక ఉంది అనుకో, ఈ మొబైల్ ఫోన్లోకి వెళ్ళి కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, మింత్రా అని, మీ అందరికీ తెలుసు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే నాకు అవన్నీ అమెజాన్ అనే ఒక యాప్ అనేది మీ మొబైల్లో ఉంటుంది కదా, ఆ యాప్ దగ్గరికి వెళ్ళి మీరు జస్ట్ అట్లా క్లిక్ చేసేసారనుకో, క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక అమెజాన్ అనే యాప్ లోపల ఏముంటాయంటే ఎన్ని ప్రోడక్ట్స్ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏమనుకున్నాము బోల్డెన్ని ప్రోడక్ట్స్ ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ టైం చాలా సార్లు చెప్పాను. ఒక అమెజాన్ అనే వెబ్సైట్లో ఎన్ని ఉంటాయంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం గనక మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ తీసేసేసి దాంట్లో అమెజాన్ అని ఒక యాప్ ఉంది కదా, ఆ యాప్ని జస్ట్ అట్లా క్లిక్ చేయగానే ఆ అమెజాన్ అనే యాప్లో ఆ అమెజాన్ అనే కంపెనీ వాళ్ళు ఆ వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు ఏం చేశారంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అనేవి ప్లేస్ చేస్తారు కదా, ఆ ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఏమవుతాయి అంటే మన ఫోన్లోకి ఒకేసారి ఆ ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఒకేసారి వచ్చేస్తాయా? ఏ నా వసంత వస్తాయా? కళ్యాణ్ వస్తాయా? మన ఫోన్లో ఏం చేస్తానంటే అమెజాన్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లోకి నేను జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే అమెజాన్ అనే వెబ్సైట్లో మనకి ఏమున్నాయంటే మిలియన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన ఫోన్లోకి వచ్చేస్తాయా? నో సార్. రావు. వై? ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ఎందుకంటే అవన్నిటిని కూడా ఏం చేస్తారు ఒక డేటాబేస్ అనే దాంట్లో ఏం చేస్తారంటే స్టోర్ చేస్తారని చెప్పుకున్నాం కదా. అంటే మనకేమవుతాయంటే అమెజాన్ అనే యాప్ని కనుక మనం క్లిక్ చేసేసామనుకో, క్లిక్ చేయగానే దాంట్లో ఏమవుతాయంటే అన్ని ఆ అమెజాన్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఏమవుతాయంటే మన ఫోన్లోకి అయితే రావు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే డేటాబేస్లో ఉంటాయి. ఎందుకు అలా ఉంచుతారంటే ఒక అమెజాన్ అనే వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి దాంట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ఆ వెబ్సైట్లో స్టోర్ చేయాలంటే ఎంత డేటా కావాలి అంటే 10,000 ఆఫ్ జీబీస్ ఆఫ్ డేటా కావాలి. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 10 డీబీస్ అనేసి 10 టీబీస్ అనేసి. అంటే దాని మీనింగ్ ఎంతంటే 10,000 జీబీస్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఆ వెబ్సైట్ తాలూకు సమాచారం మొత్తం కూడా పట్టిద్ది అనమాట. అంటే మన ఫోన్లో అంత మెమరీ ఉంటుందా? అంత మెమరీ అనేది ఉండదు కదా. అందుకోసం ఏం చేస్తారంటే ఈ అమెజాన్ అనే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ మొత్తాన్ని కూడా ఆ వెబ్సైట్ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి 10,000 ఆఫ్ జీబీ ఆఫ్ డేటా కావాలి. ఆ డేటా మొత్తాన్ని కూడా అందరికీ ఇవ్వరు అనమాట. ఆ మొత్తాన్ని ఏం చేస్తారంటే ఒక డేటాబేస్ అనేది పెట్టేసి ఆ డేటాబేస్లో ఉంచుతారన్నమాట. ఆ డేటా మొత్తం కూడా మనకి ఏంటంటే ఒకసారి కనుక మనం అమెజాన్ అనే యాప్ని కనుక క్లిక్ చేసామనుకో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దాంట్లోకి అయితే రావు అనేసి అర్థమైంది అనమాట. ఓకేనా? ఓకేనా. సరే అని నేను ఏం చేస్తానంటే ఈ అమెజాన్ అనే వెబ్సైట్ని కనుక నేను ఓపెన్ చేసి చూసానుకో దాంట్లో కనుక చూస్తూ ఉంటే ఏమైందంటే మనం ఏదైనా సరే ఒక కాలంను కనుక క్లిక్ చేసామనుకో దానికి సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ మొత్తం రావన్నమాట. ఎన్ని వస్తాయి అంటే అట్లీస్ట్ ఆ పేజీలో టాప్ 10 to 20 రిజల్ట్స్ మాత్రమే మనకి ఏమవుతాయి అంటే
స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే చంక్ ఆఫ్ ద డేటా అంటాం. అంటే ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి మనం కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం. మనం కూడా ఏం చేద్దామంటే నేనేం చేశానంటే నా దగ్గర ఒక వెబ్సైట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే amazon.in అని క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి నేనేం చేశానంటే ఎంటర్ చేశాను. అలా ఎంటర్ చేయగానే నాకు ఏమైంది అంటే అమేజన్ అంటే ఒక సెర్చ్లోకి వచ్చేసి ఒక బ్రౌజర్లోకి వచ్చి మనం ఏదైనా ఒక ఒక నేమ్తో కనుక సెర్చ్ చేసాం అదేం చూస్తుంది బ్రౌజర్ ఓపెన్ చేస్తుందని చెప్పింది కదా. ఏ బ్రౌజర్ అయినా సరే ఏం చేస్తుంది ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఈ అమెజాన్ అనే వెబ్సైట్ని మనం ఓపెన్ చేసాం. ఈ అమెజాన్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి నాకు ఏమంటే కొన్ని వందల ప్రోడక్ట్స్ ఈ పేజ్లో కనుక చూస్తే ఏమైందంటే కొన్ని వందల ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. వాటిలోకి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏం సెలెక్ట్ చేసుకున్నాను అంటే సపోజ్ నేనేం చేశానంటే కొంచెం దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే కొన్ని అసలు ఈ స్టవ్ అనే ప్రోడక్ట్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూస్తే ఏమైంది అంటే ఈ స్టవ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నానంటే సెర్చ్ చేస్తాను. ఏం చేశానంటే షర్ట్ అని తీసుకున్నాను. షర్ట్స్ ఫర్ మెన్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైందో చూద్దాం. అప్పుడు షర్ట్ ఫర్ మెన్ అని కొట్టగానే ఏమైందో చూడు సెర్చ్ బౌచర్లోకి వచ్చేసేసి ఏమైనాయి నాకు అమెజాన్లో నాకు ఎన్నో అంటే బోల్డ్ అన్ని షర్ట్స్ కూడా లేదో చూద్దాం అనేసి ఏం చేశానంటే కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటా ఉన్నాను. స్క్రోల్ డౌన్ చేసుకుంటా ఉంటే నాకేమైందంటే కొన్ని ఇంకా వస్తానే ఉన్నాయి. ఇంకా స్క్రోల్ డౌన్ చేసుకుంటే బోల్డ్ అన్ని షర్ట్స్ అన్ని వస్తున్నాయి. అవి వచ్చేసిన తర్వాత చివరిలో నాకు ఏమైందంటే చివరిలో నాకు షర్ట్స్ అన్ని రాలేదు. చివరిలో ఏదో కాలం వచ్చింది. అంటే మనం ఏదైనా ఒక వెబ్ పేజీని కనుక చూసామనుకో షర్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే వీళ్ళకి ఈ పేజీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ షర్ట్స్ అనేవి ఉన్నాయి. కానీ అన్ని షర్ట్స్ వచ్చేసినాయి మనకి కొన్ని షర్ట్స్ మాత్రమే వచ్చినాయి. అంటే అమెజాన్ అనే వెబ్సైట్ని కనుక మనం క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న అన్ని రకాల ప్రోడక్ట్స్ మనకి ఏమంటే ఒకేసారి మన ఫోన్లోకి రావన్నమాట. దాంట్లో ఉండే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం ఏమవుతాయి అంటే మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే చంక్ ఆఫ్ ద డేటా అంటారనమాట. అంటే ఏదైనా సరే మన స్మార్ట్ ఫోన్లో ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక ఓపెన్ చేసామనుకో ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఏదో ఒక స్పెషల్ థింగ్ని కనుక క్లిక్ చేసేసామనుకో ఆ థింగ్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ అనేవి రావన్నమాట. దాంట్లో ఉండే చంక్ ఆఫ్ ద డేటా అంటే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే మనకి ఏమవుతాయి అంటే మన టేస్ట్కి తగ్గట్టు కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఏమవుతాయి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. అవన్నీ ఎన్ని ఉంటాయి అంటే 10 ఆర్ 20 రోల్స్లో ఏమవుతాయి అంటే రోల్స్లో మనకి ఆ ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఏమవుతాయి అంటే రావడం అనేది జరిగింది అనమాట. దీనినే ఏమంటారంటే పేజినేషన్ అని పిలుస్తారు. అంటే ఏంటిది అనేది ఇంకొక ఎగ్జాంపుల్లోకి వెళ్ళి చూద్దాం. నేనేం చేసేసానంటే మరొక గూగుల్ అనే కాలం తీసేసుకున్నాను. దీంట్లోకి వెళ్ళేసి మా స్టూడెంట్స్ అందరూ ఏం చేసేదారంటే జేఎన్టీయూ రిజల్ట్స్ అనేది చూసుకుందాం అనుకున్నారు. అప్పుడు ఏం చేశారు ఆ రిజల్ట్స్ అన్ని చూడాలంటే జేఎన్టీయూ అప్డేట్స్ అనే ఒక బ్రౌజర్ని ఓపెన్ చేశాడు. అంటే జేఎన్టీయూ రిజల్ట్స్ మొత్తం చూడాలంటే జేఎన్టీయూ అప్డేట్స్లో తెలుస్తాయి అనేసి జేఎన్టీయూ రిజల్ట్స్ చూద్దాం అనేసి నేను ఏం చేశాను అంటే గూగుల్లోకి సెర్చ్ చేసేసాను. సెర్చ్ చేయగానే ఆ రిజల్ట్ షో చేయడానికి మనకి ఏమన్నాయి అంటే బోల్డ్ అన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి అన్నమాట. బోల్డ్ అన్ని పేజెస్ ఉంటాయి అనమాట. బోల్డ్ అన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి అన్ని వెబ్సైట్స్ మొత్తం వచ్చినాయో లేదో చూద్దాం అనేసి నేను ఏం చేశానంటే స్క్రోల్ చేసుకుంటా వెళ్ళాను. అలా స్క్రోల్ చేసుకుంటా వెళ్తే నాకేమని అంటే కొన్ని ప్రోడక్ట్సే వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఏదో నెంబర్ ఉంది. ఈ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఏమైందంటే సెకండ్ పేజీ అనేది ఓపెన్ అయింది. ఆ పేజీలో ఏమన్నాయి అంటే కొన్ని డేటా మాత్రమే వచ్చినాయి. మళ్ళీ ఇంకొక పేజీ ఉంది. ఆ పేజీ మీద క్లిక్ చేయగానే చూడు ఏమైనాయో కొన్ని రిజల్ట్స్ మాత్రమే వచ్చినాయి. అంటే ఏమైనాయి ఇక్కడ నాకు కొన్ని చంక్ ఆఫ్ ద డేటా మాత్రమే మనకు రావడం అనేది జరిగింది. అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయగానే ఆ వెబ్సైట్లో నుండి మనం కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటా కానీ లేదంటే ఆ వెబ్సైట్ యొక్క లాస్ట్కి వెళ్ళి మనం చూసేసామనుకో 1, 2, 3, 4 అని ఈ టైప్ ఆఫ్ సెటప్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏ వెబ్సైట్ అయినా సరే మనం సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ తాలూకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు రాదనమాట. దానిలో ఉండే టాప్ 10 to 20 చంక్ ఆఫ్ ద డేటాస్ యొక్క రిజల్ట్ మాత్రం మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇలా డిస్ప్లే అనేది అవ్వడానికి అక్కడ ఏం చేస్తారు అంటే డెవలపర్ ఏం చేస్తారంటే పేజిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అలా మనం ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయగానే దాంట్లో మనకి చంక్ ఆఫ్ ద డేటా అనేది వచ్చేటట్టు సెట్ చేస్తారనమాట.
ఇలా సెట్ చేయాలి అంటే, ఇలా సెర్చ్ చేయాలి అంటే ఎలా సెట్ చేస్తారు, దాని గురించి ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికన్నా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఇది కనుక No, sir. అర్థమైతేనే మనం ఫర్దర్ ద కంటెంట్ అనేది అర్థం చేసుకోగలం. లేకపోతే ఎవ్వరికి కూడా ఏమవుతుందంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్ని కూడా ఎవ్వరు కూడా నేర్చుకోలేరు అనమాట. ఓకేనా? ఓకే. ఎనీబడి హ్యావ్? No, sir. ఓకే. డన్. అంటే ఈ చంక్ ఆఫ్ ద మనం ఈ పేజినేషన్ అనేది సెట్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే 2 కాన్సెప్ట్స్ అనేది కంపల్సరీ మనం నేర్చుకోవాలన్నమాట. 2 క్లాసెస్ అనే వాటిని గురించి కంపల్సరీ మనం నేర్చుకోవాలన్నమాట. వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక పేజీ లోపల చంక్ ఆఫ్ ద డేటా, ఏ వెబ్సైట్ అయినా సరే మనం బ్రౌజ్ చేయగానే దాని యొక్క చంక్ ఆఫ్ ద డేటా అనేది మనం రిజల్ట్ చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే దాంట్లో 2 SQL క్లాసెస్ అనేది యూజ్ చేస్తాం. ఒకదాన్ని ఏమంటారంటే లిమిట్ అనే క్లాజు, మరొకటి ఏం చేస్తారంటే ఆఫ్సెట్ అనే క్లాజెస్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ చంక్ ఆఫ్ ద డేటా అనేది తెప్పించుకు రావాలి అంటే మనం కూడా ఏం చేస్తామంటే దగ్గర ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది కదా డేటాబేస్లో. ఆ ప్రోడక్ట్ అనే డేటాబేస్లో ఉండి మనకి ఏం చేస్తామంటే ఫ్యూ థింగ్స్ మాత్రమే, ఫస్ట్ కొన్ని మాత్రమే కనపడాలి, తర్వాత కొన్ని మాత్రమే కనపడాలి అని చేయాలి అనుకో మనం ఏం చేస్తామంటే పేజినేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనం కూడా ఏం చేయొచ్చు, స్టార్టింగ్లో ఏ కనపడాలి, తర్వాత ఏ కనపడాలి అనేది మనం కూడా సెట్ చేయొచ్చు అనమాట. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 2 క్లాసెస్ గురించి మనం నేర్చుకోవాలన్నమాట. దాంట్లో ఒకదాన్ని ఏమంటారంటే లిమిట్ అంటాం, మరొక దాన్ని ఏమంటారంటే ఆఫ్ సెట్ అని పిలుస్తారన్నమాట. ఈ లిమిట్ అంటే ఏంది, ఆఫ్ సెట్ అంటే ఏంది అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ మెంటల్ ఎక్కిస్పాట్, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనుక ఈ లిమిట్ అంటే ఏమంటారంటే నంబర్ ఆఫ్ రోస్. అంటే లిమిట్ అనే క్లాజ్ని కనుక యూజ్ చేసేసామనుకో మనం ఎన్ని రోస్ని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో అన్ని రోస్ని సెలెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే లిమిట్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేస్తాం. అంటే మన దగ్గర కూడా ఏముందంటే ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్లో ఏముందంటే కొన్ని టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఆ టేబుల్లో నాకు ఏం కావాలనుకున్నానంటే నేను ఎన్ని రోస్ని అయితే సెలెక్ట్ చేద్దాం అనుకున్నానో ఆ రోస్ని సెలెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే లిమిట్ అనే క్లాజ్ని యూజ్ చేస్తాం. అదే ఆఫ్సెట్ అనే క్లాజ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్పెసిఫిక్గా మనం ఏం చేస్తామంటే మన టేబుల్లో ఉన్న డేటా అనేది ఏ రో నుండి స్టార్ట్ అవ్వాలి అనేది చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆఫ్సెట్ అనే క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ డేటాని తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, లిమిట్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఎన్ని రోస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, మీరే చూసాను బ్లూగా ఒక మార్క్ ఉంది చూడు, ఆ బ్లూ మార్క్ని ఏమంటారంటే లిమిట్ అంటారు. అంటే ఒక టేబుల్లో ఉన్న ఎన్ని రోస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాము అనేది చెప్పాలి అంటే దేని ద్వారా చెప్తామంటే లిమిట్ అనే క్లాజ్ని యూజ్ చేసి చెప్తాం అనమాట. అలానే ఏ రో తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన థింగ్స్ ఉన్నాయి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆఫ్సెట్ అనే ఒక SQL క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ టాస్క్ని పేజినేషన్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం ఏం చేద్దామంటే దీని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా తీసుకుందాం. ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే ఈ పేజినేషన్ అనేది మనం సెట్ చేయాలి అంటే రోస్లో ఏ రోస్ అనేది సెలెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ఏ రో నుండి ఏ రో వరకు సెట్ అవ్వాలి అంటే కొన్ని వాల్యూస్ అనేవి మనం ఏం చేస్తామంటే ఫిక్స్ చేస్తూ ఉంటాం. ఆ వాల్యూస్ ఎలా ఫిక్స్ చేస్తామంటే మనం తీసుకునే వాల్యూ ఏం చేస్తామంటే ఆఫ్సెట్ +1 టు లిమిట్ ప్లస్ ఆఫ్సెట్ అనే రూల్లోకి తీసుకువెళ్తాం అనమాట. ఆఫ్సెట్ +1 నుండి ఏం చేస్తామంటే లిమిట్ ప్లస్ ఆఫ్సెట్ అనే ఫార్ములాని ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తామంటే మన వాల్యూస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఒక రోలో సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఈ ఆఫ్సెట్ +1 అంటే ఏంటి, లిమిట్ ప్లస్ ఆఫ్సెట్ అంటే ఏంటిది అనేది మరొకసారి నేర్చుకుందాం డీటెయిల్డ్గా. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ అంతా కూడా ఒకసారి చేద్దాం, సమ్మరైజ్ చేసేసుకొని ఫర్దర్ ద కాన్సెప్ట్లోకి వెళ్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే దెన్. ఇప్పుడు దాకా ఈరోజు కాన్సెప్ట్ ఏం చెప్పానంటే పేజినేషన్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏం చేస్తున్నాం అంటే పేజినేషన్ అంటే ఏంటిది అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక ఓపెన్ చేసామంటే ఆ వెబ్సైట్ తాలూకా ప్రోడక్ట్స్ యొక్క సమాచారం మొత్తం కూడా ఏమవుతుందంటే మొత్తం కూడా ఒకేసారి మన మొబైల్లోకి రావన్నమాట.
ఎందుకొని రావంటే ఆ డేటాబేస్లు అనేది వాళ్ళు స్టోర్ చేస్తారు. ఆ డేటా మొత్తం మనకు మొత్తాన్ని ఇవ్వకుండా మన టేస్ట్కి తగ్గట్లు ఏమవుతుందంటే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే మన స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటట్లు చేస్తారు. ఇలా డిస్ప్లే అయ్యేటట్లు చేయడాన్ని ఏమంటారంటే చంక్ ఆఫ్ ద డేటా అంటాం. అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని కనుక ఓపెన్ చేసామనుకో ఆ వెబ్సైట్లో మనకి ఏమొస్తుంది అంటే చంక్ ఆఫ్ ద డేటా వస్తుంది. అంటే ఆ వెబ్సైట్ తాలూకా ఆ వెబ్సైట్లో ఉండే ప్రోడక్ట్స్ తాలూకా 10 to 20 చంక్ ఆఫ్ ద డేటాస్ మాత్రం మనకి ఏమవుతుంది మీద డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది. అలా మనం డిస్ప్లే చేయడాన్ని ఏమంటారంటే పేజినేషన్ అని చెప్తారన్నమాట. ఇలా పేజినేషన్ అనేది మనం సెట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే లిమిట్ అనే ఆఫ్సెట్ అనే క్లాజెస్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఏ వెబ్సైట్ అయినా సరే పేజినేషన్ అనేది సెట్ చేస్తూ ఉంటాం. దీనిలో లిమిట్ అంటే ఏమి చెప్పుకున్నామంటే మనం లిమిట్ అంటే ఏం చెప్పుకున్నామంటే మనం ఒక డేటాబేస్లో నుండి డేటా తెచ్చుకునేటప్పుడు ఎన్ని సెలెక్టెడ్ రోస్ మాత్రమే ఎన్ని రోజుని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుందాము, ఎన్ని రోజులు మాత్రమే తెచ్చుకుందాము అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే లిమిట్ అనే క్లాజ్ని యూజ్ చేసి చెప్తాం. అది ఆఫ్సెట్ అనే క్లాజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డేటాబేస్లో ఉన్న మనం ఏ రో తర్వాత నుండి ఏ రోస్ నుండి మనం డేటా అనేది తెచ్చుకుందాము అనేది చెప్పడానికి ఏం చేస్తామంటే ఆఫ్సెట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తూ ఉంటాం. ఈ వాల్యూస్ అనేది మనం ఎక్కడి నుండి ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే ఆఫ్సెట్ ప్లస్ 1 అనే దాని నుండి లిమిట్ ప్లస్ ఆఫ్సెట్ అనే ఫార్ములా ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే మనం ఒక పేజీలో ఉన్న వాల్యూస్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. దీని గురించి ఏమన్నా డౌట్ ఉందా ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో? ఎనీబడి? No, sir. ఓకే, థ్యాంక్ యూ. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం చేద్దాం, చాలా చాలా ఈజీ అనమాట. మీరందరూ కూడా ఏం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇదంతా భయపడే కాన్సెప్ట్ కాదనమాట, చాలా సింపుల్ అనమాట. అంటే ఫస్ట్ మీకు చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. చివరి ఎగ్జాంపుల్స్లోకి వచ్చేసరికి ఏమైందంటే అరే ఇప్పుడు దాకా మా సార్ చెప్పిందంతా ఒక బిస్కెట్ కాన్సెప్ట్ నేనా ఇంతవరకు మాకు చెప్పింది అనేది మీరే అనుకుంటారు అనమాట. ఓకేనా? ఓకే. ఏంటిది అంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఒక ఎగ్జాంపుల్లో నేనేం చేశానంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ అనేది రాసేసాను. ఆ క్వైరీ లోపల నేనేం చేశానంటే లిమిట్ 4 అని ఆఫ్సెట్ 2 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏందో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేసేసాము, లిమిట్ 4 అంటే దాని మీనింగ్ ఏంటంటే నాలుగు రోస్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పాను అనమాట. లిమిట్ అంటే ఏం చెప్పాను, సెలెక్ట్ చేసుకోవడం అని చెప్పాను. ఎన్ని రోస్ని సెలెక్ట్ చేసుకోవాలో చెప్పడానికి లిమిట్ అంటారని చెప్పాను కదా. లిమిట్ పక్కన నేను ఎన్ని పెట్టాను, 4 అని పెట్టాను. అంటే మనకి ఎన్ని సెలెక్ట్ అవ్వాలి, 4 రోస్ అని సెలెక్ట్ అవ్వాలి. ఎక్కడి నుండి సెలెక్ట్ అవ్వాలని చెప్పాలంటే ఏం చేస్తాము, ఆఫ్సెట్ అనే క్లాస్ ద్వారా చేస్తాం. ఇక్కడ కనుక మీరు టేబుల్ కనుక చూసారనుకో ఆఫ్సెట్ కాడ ఎంత పెట్టాను, 2 అని పెట్టాను. అంటే ఏమైంది, ఈ టేబుల్లో మొదటి 2 తర్వాత నుండి లిమిట్ అనేది ఏం చెప్పాను, 4 అని చెప్పాను. కాబట్టి మొదటి 2 అంటే ఆఫ్సెట్ ప్లస్ 1 అన్నాను కదా. ఆఫ్సెట్ అంటే ఎంత ఇచ్చాను, 2 ప్లస్ 1 అంటే 3వ కాలం నుండి తర్వాత వచ్చే 4 రోస్ని ఏం చేయమంటే సెలెక్ట్ చెయ్యాలి అనేది చెప్పడానికి మనం పేజినేషన్ అనేది సెట్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ లిమిట్ ప్లస్ ఆఫ్సెట్ అనే రూల్స్ అనేది అప్లై చేస్తాం. అంటే ఈ ఎగ్జామ్ పేజినేషన్ అనేది తీసేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఒక డేటాబేస్కి సంబంధించిన ఒక టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్లో నేనేం చేశానంటే కొంత డేటా అనేది ఉంది. ఆ టేబుల్లో ఉన్న డేటాలో నేనేం చేశానంటే 4 రోస్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. నాకు మిగతా డేటా అంతా నాకు వద్దు, స్క్రీన్ మీద అందరికి ఏం కనపడాలి, 4 రోసే కనపడాలి. ఆ 4 రోసే కనపడి అంటే నేనేం చేశానంటే లిమిట్ 4 అని పెట్టాను. అంటే ఏమైంది, లిమిట్ 4 అని పెట్టానంటో 4 రోస్ అనేవి కనపడతాయి, సెలెక్ట్ అవుతాయి. ఆఫ్సెట్ అన్నాను. ఆఫ్సెట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మన టేబుల్లో ఉన్న 2 అంటే 2 తర్వాత నుండి అంటే మొదటి 2 రోస్ తర్వాత నుండి ఆ 4 వాల్యూస్ సెలెక్ట్ అవ్వాలి అని చెప్పడానికి ఈ లిమిట్ ఆఫ్సెట్ అనే వాటిని యూజ్ చేస్తాం. లిమిట్ 4 ఆఫ్సెట్ 2 అంటే దాని మీనింగ్ అదనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక ఎగ్జాంపుల్లో నేనేం చేశాను అంటే లిమిట్ 3 ఆఫ్సెట్ 0 అని తీసుకున్నాను. ఇక్కడ టేబుల్లో ఆఫ్సెట్ అనేది 0 అన్నాను కాబట్టి ఏంటిది, అంటే వరుసగా 3 రోస్ నుంచి ఏమంటే సెలెక్ట్ చేసి వాటిని మాత్రమే డిస్ప్లే ఎట్లు చెయ్యాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ లిమిట్ ఆఫ్సెట్ అనే
క్లాజెస్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక పేజీ లోపల మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే కంటెంట్ మొత్తాన్ని కూడా ఇలా సెట్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. మీ అందరూ అర్థం కాలేదు కాబట్టి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకొని తర్వాత మనం ఏంటంటే వెళ్దాం. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఎన్ని రోజులు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పడానికి లిమిట్ అని, ఎన్ని రోజు అయితే కావాలనుకున్నాం దాన్ని ఎల్ అనే సింబల్ తో చెప్తాం. మనం ఏ రో నుండి సెలెక్ట్ అవ్వాలి దాంతో చెప్పేసి ఓ అంటే ఏ నంబర్ నుండి అయితే మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం దాని సీక్వెన్స్ అనేది చెప్తాం. లిమిట్ టు ఆఫ్సెట్ అనేది యూజ్ చేసేటప్పుడు మనం అంటే ఫస్ట్ లిమిట్ అనేది సెట్ చేసిన తర్వాత ఆఫ్సెట్ అనేది మనం సెట్ చేయడం అనేది చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్సెట్ రాసిన తర్వాత లిమిట్ అనేది అందుకోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే లిమిట్ అనేది చెప్పి తర్వాత ఆఫ్సెట్ అనేది చెప్పడం అనేది మనం చేయాలి అనమాట. దీంట్లో ఉన్న కీ రూల్ అనమాట. ఇదంతా అర్థం చేసుకోవడానికి నేనేం చేస్తాను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. ఏంటంటే ఈ ఆఫ్సెట్ లిమిట్ అనే క్లాజెస్ ని తెలుసుకోవడానికి మనం ఏం చేద్దాం అంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి దగ్గర బోలెడన్ని డబ్బులు ఉన్నాయి అనమాట. బోలెడన్ని డబ్బులు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే పండక్కి బట్టలు కొనుక్కోమని కొన్ని డబ్బులు ఇచ్చారన్నమాట. ఈ అమ్మాయి ఏం చేద్దాం అనుకుందంటే మంచిగా రేటింగ్ ఉన్న బ్రాండ్స్ ని, మంచి రేటింగ్ ఉన్న షర్ట్స్ ని మాత్రమే కొందాము అనుకుంది. అలా కొనాలి అనుకున్నప్పుడు ఆ టాప్ 5 రేటెడ్ ని మాత్రమే తెచ్చుకొని అన్ని తెచ్చుకున్నాను. ఈ అమ్మాయికి ఏమవుతుందంటే కళ్ళు తిరిగిపోతాయి. అదే ఇంకోటి కొనుక్కుందాం, ఈ రేటింగ్ కొనుక్కుందాం, ఆ రేటింగ్ కొనుక్కుందాం అని అనుకుంటది. అందుకోసం ఏం చేసిందంటే ఈ అమ్మాయి ఒక డేటాబేస్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అనే ఒక డేటాబేస్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. అంటే ఒక డేటాబేస్ లో ప్రోడక్ట్ అనే నేమ్తో ఏం చేసిందంటే ఒక టేబుల్ అనేది కొన్ని ప్రోడక్ట్స్ మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేసుకుంది. ఆ ప్రోడక్ట్స్ లో ఉన్న టాప్ 5 రేటెడ్, టాప్ 5 మొత్తం కాదు, ప్రోడక్ట్ అనే టేబుల్లో మనకి ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ప్రోడక్ట్ అనే టేబుల్లో ఏమున్నాయో చూద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఏముందంటే మన దగ్గర ఒక డేటాబేస్ లో మనం ఏం చేసాము టేబుల్ రూపంలో మనం నేర్చుకుంటుంది ఏంటిది రిలేషనల్ డేటాబేస్ కదా. మన డేటాబేస్ లో మన ప్రోడక్ట్స్ మొత్తం ఎలా ఆర్గనైజ్ అవుతాయి అంటే టేబుల్ రూపంలో ఆర్గనైజ్ అవుతాయి. అంటే ఒక డేటాబేస్ లో మనం ఏం చేసామంటే ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ నేను ఏం చేశానంటే ఆర్గనైజ్ చేశాను. ఆ ఆర్గనైజ్ చేసిన డేటా మొత్తం కూడా ఎలా ఉంది అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే ఏం చేసాము ఏమైందంటే మన డేటాబేస్ లో ఉన్న ప్రోడక్ట్ అనే నేమ్ తో ఉన్న టేబుల్లో ఉన్న కాలమ్స్ దాంట్లో ఉన్న డేటా మొత్తం కూడా మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది. ఇలా మనకి ఏమైంది అంటే ఇలా బోలెడన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అట్లా చూడు నేను ఈ కామెంట్ కొట్టంగానే నాకేమైంది అన్ని రకాల మన టేబుల్లో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ అనేవి వచ్చేసినాయి. బట్ నాకు చింక్ ఆఫ్ ద డేటా అంటే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే నాకు స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి, మిగతావి ఏంటంటే నాకు డిస్ప్లే అవ్వకూడదు, నెక్స్ట్ పేజీలో డిస్ప్లే అయ్యేటట్లు చూడాలి. అదే కదా మనం ఈరోజు నేర్చుకుంటుంది. అంటే అమెజాన్ అన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఒకేసారి, చంక్ ఆఫ్ ద డేటా కొన్ని మాత్రమే మనకు వస్తున్నాయి, మిగతా కొన్ని ఏమవుతుందంటే తర్వాత పేజీ ద్వారా సెట్ చేయడం ద్వారా తర్వాత రావడం అనేది జరుగుతుంది. మనం కూడా ఏం చేద్దామంటే ఒక టేబుల్లో ఉన్న మనం చెప్పిన డేటా మాత్రమే రావాలి, మిగతా డేటా అనేది రాకుండా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అలా సెలెక్ట్ చేసుకున్న రోస్ లో ఉన్న డేటా మాత్రమే రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే సెట్ చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి కనుక చూస్తే ఏమైందంటే ఇక్కడ రేటింగ్ అని ఉంది చూడు, ఈ రేటింగ్ లో ఏమున్నాయి బోలెడన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే వాటిల్లో ఏం చేసిందంటే ఇప్పుడు ఏం చేసిందంటే టాప్ 5 రేటింగ్స్ కావాలనుకున్నాం. టాప్ 5 రేటింగ్స్ కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాము ఆర్డర్ బై టాప్ రేటింగ్ ఉన్నాయి చూద్దాం అనుకున్నాం. ఆర్డర్ బై అని చెప్పేసి హైయెస్ట్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటియో చూద్దాం అనుకున్నాం. ఏంటిది మనం ఇక్కడ ఏం చేయాలి ఆర్డర్ బై రేటింగ్ అనేది రాశాను. రేటింగ్ చెప్పేసి దాని పక్కన ఏం చేశానంటే డిఈఎస్సి అని పెట్టాను. అంటే దీని మీనింగ్ ఏంటి మన డేటాబేస్ రేటింగ్ అనే కాలంలో ఏం చేశానంటే ఒక చిన్న చేంజ్ ఏం చేశాను హైయెస్ట్ రేటింగ్ నుండి లోయెస్ట్ రేటింగ్ లో ఉండే ప్రోడక్ట్ చూపించని చెప్పాను. అప్పుడు ఏమైందంటే దీంట్లో నాకు ఏమైందంటే అన్ని ప్రోడక్ట్స్ అనేది
ఎక్కడ నుండి వచ్చినాయి, హైయెస్ట్ రేటింగ్ వచ్చినాయి. బట్ మా వసంతాన్ని ఏం చేసిందంటే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే అంటే దీన్ని మ్యాజిక్ అనుకుంది. ఏమనుకుందంటే, నాకు రేటింగ్ అనేది కనుక కొడితే నాకు అన్నీ వస్తున్నాయి. ఓన్లీ ఏం చేసిందంటే ఈ టేబుల్లో మొదటి టాప్ 5 రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే రావాలి అనుకుంది. అలా రావాలి అప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఏదైనా ఒక టేబుల్ లోపల లిమిటెడ్ అంటే కొన్ని సెలెక్టెడ్ రోస్ కావాల్సిన డేటాని మాత్రమే స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటట్లు చేయాలి అంటే దాన్ని ఏమంటారంటే పేజినేషన్ అంటారు. ఈ పేజినేషన్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే 2 క్లాజెస్ అనేది వాడాలి. ఒకటి లిమిట్, రెండోది ఆఫ్సెట్ వాడాలి. మనం ఏం చేస్తామంటే మొదటి మనకి ఏం కావాలి, మొదటి 5 కాలమ్స్ కి సంబంధించిన డేటా మాత్రమే రావాలి అనుకున్నప్పుడు మనం దాన్ని సెట్ చేస్తాం. ఎలా చేస్తామంటే లిమిట్ అని పెట్టేసి దాని పక్కన అంటే దాని పక్కన 5 పెట్టేశాను. తర్వాత ఏం రాయాలి, ఆఫ్సెట్ అని రాసాను. ఆఫ్సెట్ రాసేసి దాని పక్కన ఏం చేశాను ఎక్కడి నుండి రావాలనుకున్నాను, స్టార్టింగ్ నుండి రావాలనుకున్నాను. 0 పెట్టాను. అంటే 0+1 అంటే అంత ఫస్ట్ రో. అంటే ఈ రో నుండి డేటా రావాలంటే ఏం చేయాలంటే 0+1 అని దాని మీనింగ్ అన్నమాట. 0+1 అంటే దాని మీనింగ్ ఏంటంటే మొదటి రో నుండి డేటా స్టార్ట్ అవ్వాలి అంటే 0 అనేది పెట్టామనుకో, 0 అనేది పెట్టామంటే 0కు ఒకటి యాడ్ చేయాలి అని రూల్ అనమాట. 0+1 అంటే 1. అంటే మొదటి రో నుండి తర్వాత వచ్చే 5 వాల్యూస్ ఏమన్నా డేటాని మాత్రమే సెలెక్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ లో ఏం చేస్తామంటే లిమిట్, ఆఫ్సెట్ అని ఈ క్లాజ్ ని యూజ్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే మొత్తం డేటా మొత్తం అయిపోయింది. చూడు, మన ప్రోడక్ట్ అనే టేబుల్లో మనకి ఎన్ని బోల్డంత డేటా ఉంది. బట్ నేనేం చేశాను ఇక్కడ ఓన్లీ ఫర్ ఫస్ట్ 5 సెలెక్టెడ్ రోస్ యొక్క డేటాని మాత్రమే సెట్ చేయాలి అనుకున్నానంటే అప్పుడు ఏం చేశాను, పేజినేషన్ అనేది సెట్ చేశానంటే ఏం చేశాను, లిమిట్, ఆఫ్సెట్ అని క్లాసెస్ అనేది యూజ్ చేయడం ద్వారా నాకు ఏమైందో చూడు, టాప్ 5 రేటెడ్ ప్రోడక్ట్స్ మాత్రమే వచ్చినాయి. మిగతావన్నీ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయా? కనపడతలేదు కదా. అంటే ఈ కామర్స్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనకి ఏం చేస్తారంటే అన్ని ప్రోడక్ట్స్ అనేది మన ఫోన్లోకి రాకుండా ఇలా లిమిట్, ఆఫ్సెట్ అనే క్లాజ్ యూజ్ చేసి ఏం చేస్తారంటే చంక్ ఆఫ్ ద డేటా మాత్రమే మన స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటట్లు చేస్తారనమాట. మనం కూడా ఏం చేస్తామంటే ఈ SQL వాడేటప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ ని మన టేబుల్ మీద కూడా మనం కూడా అప్లై చేస్తూ ఉంటాం అనమాట. ఇలా ఒక ఎగ్జాంపుల్ అనేది నేర్చుకున్నాం. తర్వాత మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని కూడా పోన్ అనేది నేర్చుకుంటూ వెళ్దాం. అంటే ఏంటిది అనేది అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఎనీబడీ? నో డౌట్స్. ఓకే. అండ్ ఇంకా మీకు అర్థం కావాలి అంటే మరొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఏం చేస్తానంటే పెయింట్లోకి వెళ్దాం. పెయింట్లోకి వెళ్తే మనకి ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అంతా మర్చిపోండి, బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏంటిదంటే మనకి డేటాబేస్లో నాకేముందంటే మన డేటాబేస్లో ఏముందంటే ఒక టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్లో ఏముందంటే మల్టిపుల్ కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఈ మల్టిపుల్ కాలమ్స్లో నాకేం చేసిందంటే ఈ కాలం ఉంది. ఈ కాలం ఏంటి, ప్రైజ్ అనుకున్నాను. ప్రైజ్ అనే ఒక కాలం ఉంది. ఈ ప్రైజ్ అనే కాలంలో నాకేమున్నాయంటే 10, 20, 30 ఇట్లా బోల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకున్నాను. నాకేం చేద్దాం అనుకున్నానంటే నాకు ఈ టేబుల్లో ఉన్న మొత్తం డేటా వద్దు, కొన్ని ప్రోడక్ట్స్ యొక్క డేటాని మాత్రమే స్క్రీన్ మీద కనపడేటట్లు చేయాలి అనుకున్నాను. అంటే మన టేబుల్ లోపల ఉన్న అన్ని ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కాకుండా కొన్ని ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్న ఫిక్స్డ్ రోస్ యొక్క డేటా మాత్రమే స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి, కొన్ని మాత్రం కనపడకూడదు అనేది సెట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు కూడా ఏం చేస్తారంటే మీ ఫోన్ లోపల ఏం చేస్తారు, మనందరూ కూడా ఏం చేస్తారంటే కొంతమంది చాటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ చాటింగ్ అనేది చేసేసేటప్పుడు ఏం చేస్తారు, స్క్రీన్ మొత్తం చిన్నదిగా రావాలంటే 1 టచ్ ఏదో వాడతారు కదా, 1 టచ్ ఏదో ఒకటి వాడేసేసి ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది కదా, అదేమైంది స్క్రీన్ మొత్తం చిన్నది అయిపోయింది కదా. అలానే నేనేం చేశానంటే అలానే మీరు కూడా ఏం చేశారు, మీ స్క్రీన్ మీద ఐకాన్స్ అనేది పెట్టుకునేటప్పుడు మీ ఫోన్లో బోలెడన్ని ఐకాన్స్ ఉంటాయి అనమాట. ఐకాన్స్ మీన్స్ అంటే మీ ఫోన్లో బోలెడన్ని యాప్స్ ఉంటాయి,
కానీ ఫస్ట్ పేజీలో మీరు ఏం చేస్తారు, కొన్ని మాత్రమే యాప్స్ అనేది కనబడేటట్లు సెట్ చేయాలంటే మీరు ఏం చేశారు, ఎలా అయితే సెట్ చేశారో అలానే మనకి ఏం చేశారంటే మన డేటాబేస్లో బోల్డ్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ లోపల ఒక టేబుల్ లోపల బోల్డ్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ లోపల ఏముంటాయి అంటే బోల్డ్ ఎన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ మొత్తం ఏం చేస్తామంటే అందరికి డిస్ప్లే కాకుండా ఫస్ట్ కొన్ని సెలెక్టెడ్ రోస్ లో ఉన్న డేటా మాత్రమే అంటే ఈ పేజిన్ అనే కాన్సెప్ట్, పేజినేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎన్ని రోస్ మాత్రమే కనపడాలి అనేది చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం సెట్ చేయడం అనేది చేస్తాం. అలా సెట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఎన్ని రోస్ అయితే కనపడాలి అనుకుంటున్నామో అవి కనపడాలి అంటే ఏం చేస్తాం అంటే 2 క్లాజెస్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఏంటిదంటే లిమిట్ అని ఒక క్లాజ్ని, రెండో దాన్ని ఏం చేయాలంటే ఆఫ్ సెట్ అనే క్లాజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని మనకు కనపడేట్టు చేసుకుంటాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆఫ్ సెట్కి సంబంధించిన వాల్యూ ఇవ్వాలి. ఆఫ్ సెట్ నేను ఎంత ఇచ్చానంటే 0 అని ఇచ్చాను. సపోజ్ 0 ఇచ్చానంటే ఆఫ్ సెట్కి ఒక రూల్ ఉందన్నమాట. ఆఫ్ సెట్ +1 అంటే దాని మీనింగ్ అనేది కౌంటింగ్ అనేది జరిగింది అనమాట. ఆఫ్ సెట్ అంటే దాని మీనింగ్ ఏం చెప్పాను, ఏ రో నుండి సెలెక్ట్ అవ్వాలో చెప్పడాన్ని ఆఫ్ సెట్ అంటారు. లిమిట్ అంటే ఏం చెప్పాను, ఒక కాలం లోపల ఎన్ని రోస్ని సెలెక్ట్ చేయాలో చెప్పడాన్ని లిమిట్ అంటారని చెప్పాను. ఆఫ్ సెట్ 0 అని అంటే దాని మీనింగ్ ఏంటంటే మన కాలంలో మనం దీన్నే మొదటి వాల్యూ అంటాం కదా, ఒకటి కలిపితే ఎంత వచ్చింది 1. అంటే మన డేటా అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ నుండి సెలెక్ట్ అవ్వాలి అని చెప్పాలి అంటే ఆఫ్ సెట్ అనేది 0 పెడతాం. సపోజ్ ఆఫ్ సెట్ అనేది 2 పెట్టానంటే ఎక్కడి నుండి సెలెక్ట్ అయింది నాన్న కళ్యాణ్, 2 + 1 అంటే మన డేటా అనేది ఎక్కడి నుండి సెలెక్ట్ అయింది అంటే 3వ రో నుండి సెలెక్ట్ అయింది. అంటే 3వ రో అంటే ఇదేనా, ఈ రో నుండి సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే ఇక్కడ వాల్యూ కనుక తీసుకెళ్ళి నేను 4 పెట్టాను అంటే అప్పుడు ఇది 3rd రో నుండి వరుసగా ఉండే వాల్యూస్ అనేవి సెలెక్ట్ అవుతాయి. 4 రోస్ 30, 40, 50, 60 ఇలా మనకి ఏమవుతాయి అంటే డేటా అనేది సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా 4 రోస్ సంబంధించిన డేటా అనేది మొత్తం సెలెక్ట్ అవ్వడం చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ లిమిట్ ఆఫ్ సెట్ అనే రూల్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక పేజినేషన్ అనేది సెట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, మీ అందరికీ కూడా ఇప్పుడు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, మరొక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ఓకేనా, మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరందరూ కూడా ఏం చేస్తారంటే లిమిట్ అనే క్లాజే వాడేసేసి ఆఫ్ సెట్ అనే ప్లేస్ లో మీరు ఏం చేస్తారంటే 0 అనేది పెట్టడం మర్చిపోయారు. అలా పెట్టడం మర్చిపోయినప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. అంటే దీంట్లో మరొక కంటెంట్ అనేది ఉందన్నమాట, మరొక రూల్ ఉంది. అదేంటంటే మనం అప్పుడప్పుడు ఏం చేసామంటే లిమిట్ అనేది వాల్యూ మాత్రమే ఇచ్చాము, ఆఫ్ సెట్ అనేది ఏం చేసామంటే 0 అనేది ఇవ్వకుండా మర్చిపోయామన్నమాట. అలా ఇవ్వకుండా ఉన్నప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. ఏమైంది అంటే ఒకసారి నేనేం చేశాను, లిమిట్ ప్లస్ ఆఫ్ సెట్ 0 అనేది పెట్టాను. అప్పుడు ఏమైందో నాకు డిస్ప్లే అయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ఆఫ్ సెట్ అనే వాల్యూ మొత్తాన్ని నేనేం చేశానంటే రిమూవ్ చేశాను. ఓన్లీ లిమిట్ అనే వాల్యూ మాత్రమే ఇచ్చాను. చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను, ఏమైంది, నా డేటాలో ఎలాంటి చేంజెస్ అనేవి రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం ఆఫ్ సెట్ అనేది 0 అనేది పెట్టకపోయినా మనకి ఏమైందంటే డిఫాల్ట్ గా మనకి ఏమైందంటే ఫస్ట్ రో నుండి మన డేటా అనేది సెలెక్ట్ అయిపోయింది అనమాట. మనం ఆఫ్ సెట్ అనేది 0 పెట్టామనుకో, మనం మొదటి రో నుండి సెలెక్ట్ చేయాలి అనుకున్నాం అనుకో, అప్పుడు ఆఫ్ సెట్ వాల్యూ 0 పెట్టకపోయినా కానీ ఏమైందంటే మన డేటా అనేది ఏమైందంటే మొదటి రో నుండి సెలెక్ట్ అయిందని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, మనం ఆఫ్ సెట్ అనేది తీసుకోలేదనుకో, దాని మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్ గా మన కౌంటింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ రో నుండి స్టార్ట్ అయ్యింది అనేది గుర్తు పెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే, అలానే మరొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మరొక ఎగ్జాంపుల్లోకి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. ఏం చేస్తానంటే నా డేటాబేస్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఆ బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్లో మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే, మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే మొదటి 5 ప్రోడక్ట్స్ మాత్రమే, మొదటి టాప్ 5 రేటెడ్ ప్రోడక్ట్స్ను మాత్రమే చూద్దామనేసి అనుకుంటే ఎలా చూడాలి అనేది మనం నేర్చుకున్నాం అనమాట. ఈసారి మా ఓడికి ఇంకొక లాజిక్ వచ్చిందనమాట. సార్ ప్రతి ఒక్కడు మొదట 5 చూస్తున్నాడు సార్, మనకి అట్ట వద్దు, తర్వాత 5 ప్రోడక్ట్స్ తర్వాత నుండి డేటా మాత్రం మనం చూద్దాం సార్ అని అన్నాడు.
అంటే మా వాడు కాజ్ ఏంటిది మళ్ళీ చెప్తున్నా, మా వాడు ఏం చేశాడంటే ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్లో నాకు మా వాడు ఏం చేశాడంటే రేటింగ్స్ అనేవి చూసుకున్నాడు, హైయెస్ట్ రేటింగ్ నుండి లోయెస్ట్ రేటింగ్లోకి వచ్చేటట్టు ఆ కాలంని సెట్ చేసుకున్నాడు. వాటిల్లో మా వర్డ్ సెట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మొదటి 5 రేటెడ్ చూడాలి అంటే మా వసంత ఫస్ట్ 5 చూడాలంటే ఎలానో చూసేసింది. ఇప్పుడు మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, సార్ వీళ్ళందరూ మనతో మ్యాజిక్ ఆడుతున్నారు, మొదటి 5 నాకు వద్దు సార్, మొదటి 5 తర్వాత వచ్చే 5 రేటెడ్ ప్రోడక్ట్స్ మాత్రమే నాకు కావాలి సార్, అలా కావాలి అనుకున్నప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తాము అనేది చెప్పండి సార్ అని అడిగాడు అనమాట. అలా చెయ్యాలి అంటే మనం ఒక SQL లో ఒక క్లాస్ వాడతాం అనమాట. అది ఎలా అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చూద్దాం. ఇందాక చూస్తే ఏమైంది 4.7 దాకా ఉంది. ఈ 4.7 తర్వాత వచ్చే 5 డేటా కావాలి అనుకున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే తర్వాత 5 చూద్దాం అనుకున్నాడు కదా, సెలెక్టెడ్ వేస్ ఎన్ని 5 కాబట్టి 5 అని పెట్టాను. తర్వాత ఎక్కడి నుండి కావాలి ఆఫ్ సెట్ అని పెట్టేసేసి ఏం చేస్తానంటే 5 అని పెట్టాను. ఆఫ్ సెట్ 5 అంటే ఏమైంది, మొదటి 5 అయిపోయిన తర్వాత నుండి స్టార్ట్ అవ్వాలి అనే కదా దాని మీనింగ్ అని చెప్పేసి తర్వాత 5 అని చెప్పేసి ఇచ్చేసాను. అప్పుడు ఏమైంది వచ్చాడు, ఇందాక మనకి ఎక్కడి నుండి స్టార్ట్ అయింది రేటింగ్ 4.7తో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది వచ్చాడు 4.6 కాండి, అంటే 4.7 తర్వాత వచ్చే 5 ప్రోడక్ట్స్ అనేది రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేసామంటే సెట్ అనేది అలానే ఉంచాను. ఆఫ్ సెట్ 5 అనేది పెట్టాను. దాని మీనింగ్ ఏంటంటే 5 + 1 6, అంటే ఫస్ట్ 5 అయిపోయిన తరువాత 6వ ప్రోడక్ట్ నుండి మనకి ఏమవుతుందంటే సెలెక్ట్ అవ్వడం అనేది జరిగిద్ది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా కూడా ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ 5 ప్రోడక్ట్స్ ని చూడాలి అంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా చూడడం అనేది చేస్తాం అనమాట. ఎప్పుడైతే లిమిట్ 5 అంటే 5 రోస్ అనేది సెలెక్ట్ అవ్వాలని చెప్తున్నాం, ఆఫ్ సెట్ 5 అని చెప్పాం. ఆఫ్ సెట్ 5 అంటే ఏంది, మొదటి 5 అయిపోయిన తర్వాత 6వ కాలం నుండి 6వ రో నుండి మిగతా డేటా సెలెక్ట్ అవ్వాలి అని చెప్పడానికి ఇలా చెప్తారనమాట. ఓకేనా, దీనిలో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే ఇప్పుడు మనకేం చేస్తాడంటే ఇంకొక కండిషన్ కూడా ఉందన్నమాట. ఆ కండిషన్ కూడా నేర్చేసేసుకొని తర్వాత కండిషన్లోకి వెళ్ళిపోదాం. ఏముంది అంటే మా వాడు ఏం చేశాడంటే మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే మొత్తం మనకి డేటాబేస్లో మనం ఎన్ని రోస్ అనేవి క్రియేట్ చేసాం, టేబుల్ లోపల 32 రోస్ మాత్రమే సెలెక్ట్ చేసేసాం. మనం ఏం చేసామంటే 50 రోస్ సెలెక్ట్ అవ్వాలి అని చెప్పాం. అప్పుడు ఏమైద్దో చూద్దాం. మన డేటాబేస్లో మన టేబుల్ లోపల ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే మొత్తం 33 రోసే ఉన్నాయి. మనం ఏం చేద్దాం, లిమిట్ తీసుకెళ్ళి 50 అనేది ఇచ్చామనుకో అప్పుడు ఏమైద్ది అనేది ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ట్రై అవుట్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా, మన డేటాబేస్ లో మొత్తం ఎన్ని ఉన్నాయంటే నా దగ్గర ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి నాన్న, మొత్తం 33 ఉన్నాయి. నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే లిమిట్ 100 అని కొట్టాను. అంటే నా దగ్గర 33 ఉన్నాయి, నేను 100 అని కొట్టాను. 100 చేసి చూశాను నాకు ఎన్ని ప్రోడక్ట్స్ రావాలి, 100 ప్రోడక్ట్స్ అనేవి సెలెక్ట్ అవ్వాలి కదా, నా దగ్గర 100 లేవు. ఏమైనాయి అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కంటే హైయెస్ట్ నెంబర్ కొట్టినా కానీ ఏమైందంటే మన దగ్గర ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. రిమైనింగ్ లేని ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏమవుతాయంటే సెలెక్ట్ కావడం అనేది జరగదు అనమాట. అవన్నీ కూడా ఏమవుతుందంటే డిఫాల్ట్ గా సెలెక్ట్ అయినట్టే చూపిస్తూ ఉంటుంది అనమాట కంప్యూటర్కి. ఓకేనా, మన దగ్గర ఉన్న ఎన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో అంతకంటే ఎక్కువ లిమిట్ నెంబర్ పెట్టినా కానీ ఏమైందంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ లో ఉన్న అన్ని రోజులు మాత్రమే ఏమైందంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయించడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, ఓకేనా, ఇది ఒక రూల్ అనమాట. అలానే మనం ఈ లిమిట్ అండ్ ఆఫ్ సెట్ అనే క్లాజెస్ అనేది అప్లై చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేసేటప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే కొన్ని కామన్ గా కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తారన్నమాట. ఆ మిస్టేక్స్ ఏమి చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఈ పేజినేషన్ అనే కాన్సెప్ట్ చేసేసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే కామన్ గా ఒక మిస్టేక్ అనేది చేస్తారనమాట. ఏం చేస్తారంటే మా కళ్యాణ్ అనే కూడా ఏం చేశారంటే మొదటి 4 అంటే ఇక్కడ ఉన్న డేట్ అంటే మొదటి 4 రోస్ని సెలెక్ట్ చేయాలి అనుకున్నాడు. అలా సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనోడు ఏం చేశాడంటే ఫస్ట్ ఆఫ్ సెట్ అని పెట్టేసి మా వాడు ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ లో ఏం చేశాడంటే 4 సెలెక్ట్ అవ్వాలి. ఎక్కడి నుండి సెలెక్ట్ అవ్వాలి, 2 తర్వాత సెలెక్ట్ అవ్వాలి అనుకున్నాడు. అంటే నాకు ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, బోల్డ్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, దాంట్లో టాప్ రేటెడ్ లో ఉన్న మొదటి 2 కాకుండా ఆ తర్వాత నుండి సెలెక్ట్ అవ్వాలి అనుకున్నాడు. అప్పుడు మా వాడు ఏం రాశాడు కండిషన్ ఆఫ్ సెట్ 2 అని పెట్టేసి తర్వాత ఏం చేశాడంటే లిమిట్ అని పెట్టేసేసి ఏం చేశాడంటే 4 అని పెట్టాడు. మామూలుగా ఏం కావాలి
సెట్ అంటే ఏంది, 2 తర్వాత సెలెక్ట్ అవ్వాలి. అంటే మనం చెప్తున్న వాటిలో 2 కాలమ్స్, 2+1 అంటే ఏంది, 3వ కాలం నుండి సెలెక్ట్ అవ్వాలి అని చెప్పాం. అలా సెలెక్ట్ అవ్వాలంటే ఏం చెప్పాను, ఆఫ్ సెట్ అనేది 2 పెట్టాను. ఎన్ని సెలెక్ట్ అవ్వాలి అనుకున్నాను వాల్యూస్, నాకు రోస్ 4 రోస్ కావాలి అనుకున్నాను. లిమిట్ 4 అని పెట్టాను. 4 అని పెట్టి ప్లే అరౌండ్ చేసి చూసాను ఏమైందంటే మనకి ఎర్రర్ అనేది రావడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అని చెప్పుకున్నాం, ఫస్ట్లోనే ఒక రూల్ చెప్పాను కదా. ఏం చెప్పాను, మనం డేటాబేస్లో ఎప్పుడైతే సరే మనం ఎన్ని రోస్ని సెలెక్ట్ చేయాలి అనుకున్నామో చెప్పాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎన్ని రోస్ అయితే సెలెక్ట్ అవ్వాలో అది చెప్పి తర్వాత ఏ రో నుండి సెలెక్ట్ అవ్వాలో చెప్పడం అనేది చేయాలి. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ సెట్ అనేది పెట్టి తర్వాత లిమిట్ అనేది పెట్టామనుకో మనకి ఏమవుతుందంటే పాజిబుల్గా సింటాక్ ఎర్రర్ అనేది రావడం గమనిస్తాం అనమాట. అది కరెక్షన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లిమిట్ ఇచ్చి తర్వాత ఆఫ్ సెట్ కనుక ఇచ్చామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మన క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అనమాట. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ సెట్ పెడతారు, తర్వాత లిమిట్ అనేది పెడతారు. అలా పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే ఎర్రర్ అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దీంతో మనకి ఏమైందంటే పేజినేషన్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ గా చేయడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. అందరికీ అర్థమైనట్టేనా? ఓకే. అండ్ టుడేతో మన సెషన్ టైం అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ అగ్రిగేషన్స్ అనే కాన్సెప్ట్ని టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే స్టార్ట్ చేసేసేసి ఈ వీకెండ్లో మనం ఏం చేద్దామంటే ఈ అగ్రిగేషన్ అండ్ గ్రూప్ బై అనే కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ సెషన్స్ అనేవి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ అగ్రిగేషన్స్ అనే కాన్సెప్ట్ కానీ గ్రూప్ బై అనే కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కూడా జాయిన్స్ అనే కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ వస్తేనే ఆల్మోస్ట్ ఆల్ జాబ్ వచ్చినట్లు అనమాట. అందుకని ఎవ్వరు కూడా సెషన్ అనేది మిస్ అవ్వద్దు. నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేయండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై. Bye bye.